రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విచిత్ర ఘటన 1944 మార్చి 24 రాత్రి నాజీ జర్మనీ నిర్బంధ క్యాంపు నుండి 76 మంది అలైడ్ సైనికులు పారిపోయారు. అందుకోసం నెలల తరబడి సొరంగ మార్గాన్ని తవ్వేశారు. అయితే జైలు నుండి బయటపడిన కొద్ది రోజులకే జర్మన్ ఆర్మీ ఇంచుమించు అందరినీ తిరిగి పట్టుకుంది. ముగ్గురు మాత్రం విజయవంతంగా తమ దేశాలకు పారిపోయారు. గ్రేట్ ఎస్కేప్ ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రెండో ప్రపంచ యుద్ధ కాలం మొత్తం ప్రపంచమే రెండుగా విడిపోయి మహాసంగ్రామానికి కాలు దివ్విన తరుణం. సరిగ్గా ఆ సమయంలోనే సంకీర్ణ దళాల సైనికులు జర్మన్లకు చిక్కారు. అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కఠిన కారాగార శిక్ష. రెండో ప్రపంచ యుద్ధానికి కాలుదువ్విన నాజీ జర్మనీ అవకాశం ఉన్న చోటల్లా విధ్వంసాలతో పేట్రేగిపోతోంది. ప్రాంతం జర్మనీ దూకుడుకు కళ్ళెం వేసేందుకు అలైడ్ ఆర్మీ దూసుకు వస్తోంది. నాజీ జర్మనీ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలపై అలైడ్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. జర్మన్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన అలైడ్ ఆర్మీలో వందలాది మందిని జర్మన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. వాళ్ళని నిర్బంధించేందుకు ప్రత్యేక కారాగారాన్ని నిర్మించింది. అదే స్టల్లాగ్ లఫ్ 3 క్యాంప్. బెర్లిన్కు 160 కిలోమీటర్ల దూరంలో పోలాండ్లో నిర్మించారు ఈ క్యాంప్ని. ఒక్క ఖైదీ కూడా పారిపోవడానికి వీల్లేని విధంగా అత్యంత పకడ్బందీ ప్రణాళికలతో ఈ జైలును నిర్మించారు. ప్రత్యేకించి జైలు నుండి సొరంగ మార్గం ద్వారా పారిపోయే వీలు అసలే లేనే లేకుండా నిర్మించారు దీన్ని. భూతలానికి 60 సెంటీమీటర్ల ఎత్తులో బ్యారెక్స్ ను నిర్మించారు. దీనివల్ల సొరంగం తవ్వే ప్రయత్నం చేస్తే బయటి గార్డులకు ఇట్టే తెలిసిపోతుంది. అంచేత ఎవరూ సాహసించరు. ఇక క్యాంపును నిర్మించిన ప్రాంతం పూర్తిగా ఇసుక నేల. పచ్చటి ఇసుకతో నిండి ఉంటుంది. ఇసుక కింద బురద నేల. ఎవరైనా నేల మీద తవ్వితే చాలు పచ్చడి ఇసుక ఆనవాళ్లు శరీరంపై ఉండిపోతాయి. గార్డుల కళ్ళల్లోంచి తప్పించుకోవడం సాధ్యమే కాదు. ఒకవేళ గార్డులను మాయ చేసి తవ్వుదామనుకున్నా వదులుగా ఉండే ఇసుక నేలలో సొరంగం తవ్వడం మానవ సాధ్యం కాదు. ఎలాగో ఒకలాగా తవ్వినా ఆ నిర్మాణం నిలబడదు. ఇది కాకుండా ఈ జైలు ఆవరణ అంతటా కూడా సిస్మోగ్రాఫిక్ మైక్రోఫోన్లు అమర్చారు. అంటే చిన్నపాటి భూ ప్రకంపనలు సైతం అవి ఇట్టే పట్టేస్తాయి. భూమి కింద ఎలాంటి తవ్వకాలు జరుగుతున్నా జైలు సిబ్బందికి తెలిసిపోతుంది. ఇవన్నీ సొరంగ మార్గం తవ్వకుండా చూసేందుకు తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే. ఇవి కాక జైలు ఆవరణ అంతటా జర్మన్ గార్డులు ఆయుధాలతో పహారా కాస్తూనే ఉంటారు. రాత్రింపగళ్లు 24 గంటలు షిఫ్టుల వారీగా కాపలా కొనసాగుతూనే ఉంటుంది. జైలు సిబ్బందికి తెలియకుండా చిన్న చీమ కూడా జైల్లోకి రాలేదు. అలాగే జైల్లోంచి చీమ కూడా బయటకు పోలేదు. ఈ జైలు చుట్టూరా రక్షణ ఏర్పాట్లను ప్రతిష్టాత్మక జర్మన్ ఆర్మీ డేగకల్ల నిఘాతో పర్యవేక్షిస్తూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోవడమే. ఇంత పకడ్బందీగా నిర్మించిన ఈ జైల్లో ఖైదీలు సిబ్బంది కలిసి ఇంచుమించు 3000 మంది దాకా ఉంటారు. ఖైదీల్లో వివిధ దేశాలకు చెందిన సైనికులు, అధికారులు ఉన్నారు. ఇక ఖైదీలను నిర్బంధించిన క్యాంపుకు దూరంగా చుట్టూరా ముళ్ల కంచెలో గోడలు ఏర్పాటు చేశారు. వాటిని దాటిపోవడం వీలయ్యే పని కాదు. ఈ జైలులో మొదటి కాంపౌండ్ను 1942 మార్చి 21న ప్రారంభించారు. 1942 ఏప్రిల్లో సెంట్రల్ కాంపౌండ్ను ఆరంభించారు. ఇందులో ముందుగా బ్రిటిష్ సార్జెంట్లను ఉంచారు. ఆ తర్వాత అమెరికన్లను ఇక్కడికి తరలించారు. 1943 మార్చి 29న నార్త్ కాంపౌండ్ను ప్రారంభించారు. ఇక్కడ బ్రిటిష్ వాయుదళ సైనికులను ఉంచారు. 1943 సెప్టెంబర్లో సౌత్ కాంపౌండ్ వాడుకలోకి వచ్చింది. 1944 జూలైలో వెస్ట్ కాంపౌండ్ ప్రారంభమైంది.
వెరసి అన్ని కాంపౌండ్లతో కూడిన ఈ జైలు మొత్తం 60 ఎకరాల్లో నిర్మితమైంది. జర్మన్ల చేతికి చిక్కిన అలైడ్ ఆర్మీ సభ్యులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నాజీ జర్మన్లకు చిక్కడం అంటేనే ప్రాణాలపై ఆశలు వదులుకోక తప్పదు. అలాంటి జర్మన్ల జైల్లో గడపాల్సి రావడం అంటే ఎంత నరకయాతన పెడతారో, ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తారో తెలీదు. ఇక జీవితంలో మళ్లీ తమ కుటుంబ సభ్యులను కలుసుకోగలమో లేమో తెలీదు. ఈ జైల్లోనే తుది శ్వాస విడవాల్సి వస్తుందేమో తెలీదు. ఇలాంటి ఆందోళనతోనే ఖైదీలంతా తీవ్ర అసంతృప్తితో, తీవ్ర ఆవేదనతో క్షణాలు గడిపేవారు. ఎలాగైనా సరే ఈ కూపం నుంచి బయటపడాల్సిందేనని ప్రతి ఒక్కరికి అనిపించేది. కానీ జర్మన్ గార్డులు వారి చేతుల్లోని ఆయుధాలు, చుట్టూరా ముళ్ల కంచెలు అన్నీ చూశాక అలాంటి ఆలోచనలు చేయడం కూడా మానుకున్నారు. బయట రెండో ప్రపంచ యుద్ధం జోరుగా సాగుతూనే ఉంది. జైల్లో సైనికుల మెదళ్లలో మరో యుద్ధం సాగుతోంది. దేశం కాని దేశంలో కారాగార శిక్ష, ఏ నేరం చేయకుండా అనూహ్య నిర్బంధం, బయటపడకపోతే జీవితాంతం జైలే. అయిన వాళ్ళందరికీ దూరంగా ఏమిటి శిక్ష? స్టలాగ్ లుఫ్ట్ క్యాంపులో బందీలుగా ఉన్న అలైడ్ ఆర్మీ మెదళ్లను ఈ ప్రశ్నే తొలిచేస్తోంది. బయటపడాల్సిందే. బయటపడాలంటే పారిపోవడానికి ఏదో ఒక మార్గం వెతకాల్సిందే. అమెరికా, ఇంగ్లాండ్, కెనడా తదితర దేశాల సైనికులు స్టలాగ్ లుఫ్ట్లో ఉన్నారు. అందరిది ఒకే సమస్య, అందరిది ఒకే ఆలోచన, అందరిది ఒకే కసి. గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే ప్రాణాలు పోయేదాకా ఈ జైల్లోనే ఉండాలి. అలా జరగటానికి వీల్లేదు. అవును, ముమ్మాటికి అలా జరగటానికి వీల్లేదు. స్క్వాడ్రన్ లీడర్ రోజర్ బషెల్ అందరిలోకి కాస్త తెలివైనవాడు. నాయకత్వ లక్షణాలున్నాయి. అందుకే బషెల్ అందరినీ ఉద్దేశించి, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఏదో ఒకటి చేసి పారిపోవాలి. జర్మన్ల కళ్ళు కప్పి పారిపోవడం అంటే మాటలు కాదు, మనం సొరంగం తవ్వి పారిపోదాం అని ఉద్వేగంగా మనసులో మాట బయటపెట్టాడు. అందరూ ఆసక్తిగా విన్నారు. మెజారిటీ ఖైదీలు బషెల్ ఐడియాకు సై అన్నారు. బషెల్ ఆలోచన ఏంటంటే, ఒకటి కాదు 3 సరంగాలు తవ్వాలి. పొరపాటున ఏదో ఒక సరంగ మార్గం జర్మన్లకు తెలిసిపోయినా పారిపోవడానికి మరో 2 మార్గాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు 3 మార్గాలుంటే ఎక్కువ మంది పారిపోవడానికి అవకాశం ఉంటుందన్నది బషెల్ ఆలోచన. ఈ ఆలోచన అందరికీ నచ్చగానే సొరంగాలు తవ్వడానికి అందరూ ముందుకు వచ్చారు. టామ్, డిక్ అండ్ హ్యారీ అనేవి 3 సొరంగాలకు పేర్లు. వీటిలో టామ్ ను స్టవ్ చిమ్నీ పక్కన చీకటిగా ఉండే ఓ మూల నుంచి తవ్వడం మొదలుపెట్టారు. డిక్ టన్నెల్ ప్రవేశం ద్వారా వాష్రూమ్లోని డ్రైన్ సంప్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక హ్యారీని స్టవ్ కింద భాగంలో ఎవరికీ కనిపించని ప్రాంతంలో తవ్వకం ఆరంభించారు. మొత్తం 600 మంది ఖైదీలు సొరంగ మార్గాలు తవ్వడానికి సంసిద్ధులయ్యారు. ఒక్కో టన్నెల్ నుండి కనీసంలో కనీసం 200 మంది పారిపోవడానికి వీలుగా బషెల్ ప్రణాళికలు రూపొందించాడు. సొరంగాన్ని భూతలానికి చాలా లోతుగా తవ్వాలని ముందే అనుకున్నారు. ఎందుకంటే పైకి తవ్వితే భూకంప లేఖిని మైక్రోఫోన్ల ద్వారా సొరంగ తవ్వకాల గురించి జర్మన్ గార్డులు తెలుసుకుంటారు. అందుకే భూతలానికి 9 మీటర్ల లోతున అంటే 30 అడుగుల కింద నుంచి సొరంగ మార్గాన్ని తవ్వడం మొదలుపెట్టారు. అయితే సొరంగం వైశాల్యం మాత్రం కేవలం 2 చదరపు అడుగులే. కింద అంతా ఇసుక నేల కావడంతో సొరంగం గోడలను ఆనుకొని ఉండేలా చెక్కలను అమర్చారు. ఈ చెక్కను జైల్లో ఖైదీల మంచానికి ఉన్న కలపనే వాడారు.
ఒక్కో మంచం మీద పరుపు కింద ఇంచుమించు 20 చెక్కలు సపోర్ట్గా ఉండేవి. వాటిలో 13 చెక్కల దాకా తొలగించి సొరంగ మార్గ నిర్మాణానికి తరలించేశారు. సొరంగ నిర్మాణంలో ఖైదీలు రకరకాల సామాన్లను వినియోగించారు. వాటిలో కొన్ని సామాన్ల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఖైదీల కోసం రెడ్ క్రాస్ సొసైటీ క్లిమ్ పాలపొడి డబ్బాలను సరఫరా చేసింది. ఆ పాలపొడి ఖాళీ డబ్బాలను అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభ ద్వారా సొరంగ నిర్మాణానికి అనువుగా మలిచారు. వీటిని ప్రత్యేకించి కిటికీల నిర్మాణంలో వాడారు. సొరంగ మార్గం తవ్వే కొద్దీ లోపల ప్రాణవాయువు సరిపడా ఉండదు. దానికోసం ఖైదీలు పంపులను నిర్మించి వాటి ద్వారా సొరంగ మార్గాలలోనికి గాలిని పంప్ చేశారు. వీటి నిర్మాణం కోసం హాకీ స్టిక్స్, బెడ్వుడ్, ఖాళీ పాల డబ్బాలు వాడారు. సొరంగం తవ్వేటప్పుడు వచ్చే ఇసుకను బయటకు తరలించడానికి వినూత్న ఆలోచనలే. తువ్వాలనే సంచులుగా తయారు చేసి వాటిలో ఇసుకను నింపి ఖైదీలు తమ లాంగ్ ట్రోజర్స్ లోపల నుంచి బయటకు తరలించేవారు. బయట ఇతర ఖైదీలు గార్డెన్ వర్క్ చేస్తుంటే లోపల నుంచి వచ్చిన ఖైదీలు తమతో పాటు తెచ్చిన ఇసుకను అక్కడ పారేసి కాళ్ళతో అటూ ఇటూ రాసేవారు. దాన్ని అక్కడ ఖైదీ గడ్డపారతో మట్టిలో కలిసిపోయేలా చూసేవాడు. ఇలా 600 మంది ఖైదీలు రోజుల తరబడి సొరంగాన్ని తవ్వుతూనే ఉండిపోయారు. జర్మన్ గార్డులకు ఓ అనుమానమైతే వచ్చింది. లోపల ఏదో జరుగుతోంది, ఏం జరుగుతుందో మాత్రం తెలియడం లేదని గార్డులు లోలోనే రగిలిపోతున్నారు. అప్పుడప్పుడు గార్డులు ఖైదీల గదుల్లోకి వచ్చి ఆకస్మిక తనిఖీలు చేసిపోతున్నారు. కానీ సొరంగ మార్గాలను మాత్రం కనిపెట్టలేకపోయారు. కొంతకాలానికి తవ్విన ఇసుకను బయటకు తరలించడం కష్టమైపోయింది. ఎందుకంటే గార్డులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళు కానీ చూసారా, పారిపోవడం మాట దేవుడెరుగు, ప్రాణాలు పోయే ప్రమాదముంది. అందుకే తవ్విన ఇసుకను మిగతా 2 సొరంగ మార్గాల్లో దాచడం మొదలుపెట్టారు. ప్రత్యేకించి డిక్ సొరంగాన్ని ఇసుకతో పాటు సొరంగ నిర్మాణ సామాగ్రిని దాచుకోవడానికి వినియోగించుకున్నారు. సొరంగంలో పనిచేయాలంటే అక్కడ వెలుతురుండాలి. అందుకోసం ఖైదీలు కొవ్వొత్తులను తయారు చేసుకోవడానికి మెరుపులాంటి ఆలోచన చేశారు. ఖైదీలకు సరఫరా చేసే సూప్లో పైన తేలియాడే కొవ్వు పదార్థాలను ఫిల్టర్ చేసి దాన్ని ఒక చోట దాచేవారు. అలా దాచిన దాన్ని దీపాలుగా మలుచుకునేవారు. సొరంగ మార్గం పూర్తయ్యాక పారిపోవడానికి వీలుగా ఖైదీల యూనిఫామ్లకు బదులుగా మామూలు సివిలియన్ డ్రెస్సులు, కాగితాలు, ఇతరితర సామాగ్రిని జర్మన్ గార్డుల సాయంతోనే ఖైదీలు సంపాదించేవారు. ఇందుకోసం వారు గార్డులకు సిగరెట్లు, చాక్లెట్లు, కాఫీ తదితర రేషన్ సామాన్ల ఆశ చూపేవారు. సొరంగ నిర్మాణం ఓ పక్క కొనసాగుతూ ఉంటే మరో పక్క యుద్ధం ఉధృత రూపం దాల్చింది. మరింత ఎక్కువ మంది అమెరికన్ సైనికులను నిర్బంధించేందుకోసం నాజీలు కొత్త జైళ్ల నిర్మాణం వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో స్టల్లాగ్లో సొరంగ నిర్మాణంలో చాలా కాలం కష్టపడ్డ అమెరికన్ సైనికులను జర్మన్ గార్డులు వేరే జైలుకు తరలించారు. 1944 మార్చిలో సొరంగ నిర్మాణం పూర్తి కావచ్చింది. మరికొంతకాలం వేచి ఉండి అప్పుడు పారిపోవాలన్నది బషెల్ ఆలోచన. అయితే సరిగ్గా ఆ సమయంలోనే గెస్టాప్ అధికారులు స్టల్లాగ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఖైదీలు ఏ విధంగానూ పారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జైలు సిబ్బందిని ఆదేశించారు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదనుకున్న బషెల్ పారిపోవడానికి ముహూర్తం నిర్ణయించేశాడు. మొత్తం 200 మంది పారిపోవడానికి ఏర్పాట్లు చేశారు. వారిలో 100 మందిని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నా వారిని ఎంపిక చేశారు. మిగతా వారిలో సొరంగ నిర్మాణంలో తీవ్రంగా శ్రమించిన 70 మందితో పాటు మరో 30 మందిని మొదటి జాబితాలో పారిపోయేందుకు సిద్ధమయ్యారు.
రెండో జాబితాలో పారిపోవడానికి అంతగా ఆసక్తి లేని 100 మందిని చేర్చారు. సొరంగ మార్గం తవ్వకం పూర్తి కాగానే నెలల తరబడి చేసిన శ్రమ ఫలించినందుకు బషల్ ఆనందంలో మునిగి తేలాడు. ఇక పారిపోవడమే తరువాయి. అనుకున్న ప్లాన్ ప్రకారమే సొరంగం తవ్వేశారు. అన్ని అవాంతరాలను అధిగమించి 76 మంది పరారయ్యారు. జైలు జీవితానికి గుడ్ బై చెప్పి మాతృభూమికి చేరాలన్న వారి కల నెరవేరిందా? జర్మన్ గార్డులు అంత మంచివాళ్ళు కాదు, వారివి డేగ కళ్ళు. మరి ఆ కళ్ళ నిఘా నుండి ఖైదీలు తప్పించుకున్నారా? సొరంగం రెడీ, ఏ రోజునైనా పారిపోవచ్చు. అయితే బషేల్ ఆలోచన వేరేలా ఉంది. రాత్రి చంద్రుడు లేని రోజైతే పారిపోవడానికి అన్ని విధాలా మంచిదని బషేల్ అనుకున్నాడు. దానికి ముహూర్తం కూడా నిర్ణయించేశాడు. 1944 మార్చి 24. చీకటి పడ్డంతోనే ఖైదీల్లో తెలియని ఉత్కంఠ, అంతు చిక్కని ఉద్వేగం, ఎప్పుడెప్పుడు పారిపోతామా అన్న ఆశ. సొరంగం నుంచి నిమిషానికి ఒక్కరు చొప్పున బయటపడాలని అనుకున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల అది సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే మార్చి నెల అంటే ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూ ఉంటుంది. సొరంగం నుంచి బయటపడే ద్వారం మంచుతో మూసుకుపోయింది. మంచును తొలగించడానికి సమయం పట్టడంతో గంటకు 10 మంది మాత్రమే బయటకు పోవచ్చునని లెక్కలు కట్టారు. అంతేకాదు, ఇంకో సమస్య ఏంటంటే ఖైదీలు 104 హాట్ నుండి సొరంగం తవ్వారు. జైలుకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతం వరకు, అంటే చెట్ల మాటు వరకు సొరంగం తవ్వాలని అనుకున్నారు. అయితే లెక్క ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు కానీ చెట్లకు కొంచెం ముందు వరకు మాత్రమే సొరంగాన్ని తవ్వారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో సొరంగం నుంచి మొట్టమొదటి ఖైదీ బయటపడ్డాడు. అక్కడికి దగ్గరలోనే గార్డు టవర్ ఉంది. అంటే పొరపాటున కానీ లైట్ మీద పడిందంటే ఖైదీలు దొరికినట్లే. ఒక్కరు దొరికినా మిగతా అందరికీ ప్రమాదమే. ఒక్కరొక్కరు సొరంగం నుంచి బయటపడ్డారు. కొందరు బయటపడగానే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా కటిక చీకటి. దాంతో బయటపడటం కష్టమైంది. దానికి తోడు అర్ధరాత్రి దాటాక 1 గంట ప్రాంతంలో సొరంగం ఒక చోట కూలిపోయింది. దాని మరమ్మతులకు మరికొంత సమయం పట్టింది. ఇన్ని అడ్డంకులను ఎదుర్కొని మొత్తానికి తెల్లవారుజామున 4:55 76 మంది బయటపడ్డారు. 77వ ఖైదీ బయటకు రావడంతోనే గార్డు చూశాడు. గార్డులకు సొరంగం ఎక్కడుందో అర్థం కాలేదు. 77వ ఖైదీ గార్డులకు లొంగిపోయాడు. 104వ హాట్ పై కన్నేసిన గార్డులు డాగ్ స్క్వాడ్ తో వచ్చి అంతా గాలించారు. అయినా సొరంగ మార్గాన్ని కనిపెట్టలేకపోయారు. చివరకు ఓ జర్మన్ గార్డు సొరంగ మార్గాన్ని కనిపెట్టి అందులో దూరాడు. కానీ కొంత దూరం వెళ్ళాక అతను అందులో చిక్కుకుపోయాడు. బయటపడ్డ ఖైదీలు తమ తమ దేశాలకు పోవటానికి రైల్వే స్టేషన్ కోసం వెతికారు. కానీ చాలాసేపు రైల్వే స్టేషన్ ఎటువైపు ఉందో కూడా తెలుసుకోలేకపోయారు. పూర్తిగా వెలుతురు వచ్చాక రైల్వే స్టేషన్ కు వచ్చారు. కానీ అప్పటికే వారు ఎక్కాల్సిన రైళ్లు వెళ్లిపోయాయి. తర్వాతి రైళ్ల కోసం స్టేషన్లలోనే ఎదురుచూపులు. అక్కడ జైల్లో జర్మన్ గార్డుల తనిఖీలు. ఖైదీలు పారిపోయిన సంగతి తెలిసిపోయింది. సొరంగ మార్గం నిర్మాణం కోసం ఖైదీలు మంచాలకు ఉన్న కలపతో సహా రకరకాల సామాగ్రిని వినియోగించుకున్న సంగతిని గార్డులు కనిపెట్టేశారు. గెస్టాపో చాలా సీరియస్ గా తీసుకుని వేట మొదలుపెట్టింది. మొత్తం 76 మంది పారిపోగా అందులో 73 మందిని జర్మన్ ఆర్మీ పట్టేసుకుంది. అలా తిరిగి పట్టుకున్న ఖైదీలందరినీ కాల్చి చంపేయాల్సిందిగా జర్మన్ నియంత్ర హిట్లర్ ఆదేశించాడు. అయితే జెనీవా ఒప్పందాల ప్రకారం యుద్ధ ఖైదీలను చంపడం నేరమని సహచరులు చెప్పడంతో హిట్లర్ కొంచెం తగ్గి పట్టుకున్న వారిలో సగం మందిని చంపేయమన్నాడు. మొత్తం మీద 50 మంది ఖైదీలను నాజీ ఆర్మీ దారుణంగా కాల్చి చంపేసింది. వీరిలో ఎస్కేప్ ప్లాన్ రూపకర్త బషేల్ కూడా ఉన్నారు. 21 మందిని వేరే జైళ్లకు తరలించారు. ఇద్దరికి మాత్రం క్షమాభిక్ష పెట్టి వదిలేశారు. కేవలం ముగ్గురు మాత్రమే విజయవంతంగా తమ తమ దేశాలకు పారిపోయి ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన ఏడాది తర్వాత సోవియట్ ఆర్మీ బెర్లిన్ లో చొరబడి హిట్లర్ కు చుక్కలు చూపించింది. 1945 ఏప్రిల్ 30న హిట్లర్ తన బంకర్ లో ప్రియురాలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో నాజీ పాలనకు తెరపడింది.
మిగతా ఖైదీలు విడుదలయ్యారు. ఖైదీలు సొరంగం నుంచి బయటపడ్డ ప్రాంతంలో చనిపోయిన ఖైదీల గుర్తుగా స్మారక స్తూపాన్ని నిర్మించారు. ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ ఎస్కేప్ గా ఈ ఘటన రికార్డైంది. అప్పుడు స్టల్లాగ్ లుఫ్ట్ జైల్లో శిక్ష అనుభవించి ఆ తర్వాత విడుదలైన ఖైదీలు నాటి కారాగార అనుభవాలను తలుచుకొని నేటికి వణికిపోతూ ఉంటారు.